ఈ కథలోని హీరోయిన్ రమ్య యంగ్ బ్యూటిఫుల్ విడో ఆంటీ. తన భర్త రీసెంట్గా కరోనాలో చనిపోయారు. తనకి ఒక 1 ఇయర్ బాబు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వదిలేసి జాబ్ చేసుకుంటుంది. సంక్రాంతి హాలిడేస్కి నేను మా బాబాయ్ వాళ్ళ ఊరు విశాఖపట్నం వెళ్ళడానికి బస్ బుక్ చేసుకున్నా. బెర్త్ ఖాళీ లేకపోవడంతో జస్ట్ సీట్ దొరికింది. నేను మియాపూర్లో బస్ ఎక్కాను. రమ్య అమీర్పేటలో ఎక్కింది. ఆ రోజు బ్లూ శారీ, పింక్ డీప్ నెక్ బ్లౌజ్లో పిచ్చ హాట్గా ఉంది. ఇద్దరికి పరిచయం లేకపోవడం వల్ల జస్ట్ చూసి తన అందాన్ని ఆస్వాదిస్తున్నాను. ఆ రోజు వెదర్ చాలా కూల్గా ఉంది. వర్షం పడుతుంది అనే అనుమానంతో గొడుగు క్యారీ చేశాను. బస్ స్టార్ట్ అయింది. తను కర్టెన్ క్లోజ్ చేసుకోలేదు. మొబైల్లో చూసుకుంటుంది. నేను తనని కొంచెం కొంచెం చూస్తున్నాను. అది తను గమనించింది. కానీ హైదరాబాద్లో ఇది కామన్ అని నార్మల్గా తీసుకుంది. ఇంకా కర్టెన్ క్లోజ్ చేసి పడుకుంది. కొంచెం దూరం వెళ్ళాక వర్షం స్టార్ట్ అయింది. చాలా గట్టిగా పడుతుంది. ఏసీ బస్ అవ్వడం వల్ల అంతా కూల్గా ఉంది. నా బాడీ మాత్రం హాట్ అయింది. 3 అవర్స్ జర్నీ తర్వాత బస్ ఒక డాబా దగ్గర ఆపాడు. ఫర్ స్నాక్స్ అండ్ వాష్రూమ్కి వెళ్ళడానికి. వర్షం మాత్రం తగ్గలేదు. అందరూ గొడుగులు క్యారీ చేయడంతో వెళ్తున్నారు. ఆంటీ కూడా వాష్రూమ్కి వెళ్ళాలేమో, బట్ గొడుగు లేకపోవడం వల్ల వెయిట్ చేస్తుంది. అప్పుడే నేను నా గొడుగు తీసి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యా. అప్పుడే తను నన్ను పిలిచింది. నేను కూడా రావచ్చా, వాష్రూమ్కి వెళ్ళాలి అని. నాకు కావాల్సింది అదే కాబట్టి సరే అన్నాను. గొడుగు చిన్నది అవ్వడం వల్ల ఇద్దరి శరీరాలు రాసుకుంటున్నాయి. అలా మేము బాత్రూమ్ దాకా వెళ్ళాం. తను లోపలికి వెళ్తూ ఫ్లోర్ తడిగా ఉండటం వల్ల పడబోయింది. నేను హఠాత్తుగా తనని పట్టుకున్నాను. ఆ ప్రయత్నంలో నా చెయ్యి తన నున్నని నడుంపై చేరింది. తనని కింద పడకుండా గట్టిగా పట్టుకున్నాను. తను ఒక రకమైన సెక్సీ ఎక్స్ప్రెషన్ ఇచ్చి బాత్రూంలోకి పోయింది. నేను కూడా బాత్రూంకి వెళ్ళొచ్చి టీ తీసుకొని తాగుతున్నాను. ఇంతలో తను వచ్చింది. తనకు టీ ఆఫర్ చేశాను. తను వద్దు అంది. కానీ నా బలవంతం కొద్దీ మొహమాటంతో తాగింది. అలా అలా మొదలైంది మా పరిచయం. ఇద్దరం ఒకరి గురించి ఒకళ్ళని తెలుసుకున్నాం. దగ్గరలోనే ఉంటాం కాబట్టి మొబైల్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. తన అందం గురించి బాగా పొగిడాను. తన పాస్ట్ గురించి అంతా తెలుసుకొని తనని కన్సల్ట్ చేశాను. జోక్స్ వేసి నవ్వించాను. తను కూడా నా ఫిజిక్ గురించి మెచ్చుకుంది. ఈ జర్నీలోనే బాగా క్లోజ్ అయిపోయాం. మార్నింగ్ బస్ దిగి ఎవరి దారి వాళ్ళు వెళ్ళాం. నేను బాబాయ్ ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేశా, సేఫ్గా రీచ్ అయిందో లేదో తెలుసుకోవడానికి. తనకి నా కేరింగ్ బాగా నచ్చింది. తర్వాత ఫ్రెష్ అయి టిఫిన్ చేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యాను. లేచాక చూస్తే తన దగ్గర నుంచి మెసేజెస్ ఉన్నాయి. ఏమైందని కాల్ చేశా. తనకి బోర్ కొడుతుంది, షాపింగ్ కూడా చేయాలి, వస్తావా అని అడిగింది. నేను ఫ్రెష్ అయి తను చెప్పిన లొకేషన్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నా. తను బ్లాక్ శారీ, రెడ్ డిజైనర్ బ్లౌజ్లో వచ్చింది. పిచ్చ హాట్గా ఉంది. మనకేమనిపిస్తే అది చెప్పడం అలవాటు. అది ఎదుటివారు ఫీల్ అవ్వని మాట అయితే అదే తనకు చెప్పా, లుకింగ్ సో హాట్ అని. తను ఒక లుక్ ఇచ్చి థ్యాంక్స్ అంది. ఇంకా షాపింగ్ చేయడానికి వెళ్ళాం. తను కొన్ని డ్రెస్సెస్ అండ్ శారీస్ కొంది. సెలెక్షన్లో నేను హెల్ప్ చేశా. తర్వాత ఇన్నర్ సెక్షన్ వైపు వెళ్ళింది. నేను ఆగిపోయా. పర్లేదు రమ్మని చెప్పింది. నేను వెళ్ళి అక్కడ కూర్చొని మొబైల్ చూసుకుంటున్నా. తను అలవాటులో పొరపాటుగా ఒక బ్రా చూపించి ఎలా ఉంది అంది. నేనేమాత్రం తడబడకుండా ఈ బ్రాలో చాలా సెక్సీగా ఉంటారు అని చెప్పి నాలుక కరుచుకున్నా. తను సెక్సీ అండ్ సీరియస్ మిక్స్ లుక్ ఒకటిచ్చి చిన్నగా నవ్వింది. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది అనుకున్నా. షాపింగ్ అయిపోయింది. చాట్ తినడానికి వెళ్ళాం. తింటూ తర్వాత ప్లాన్స్ ఏంటి అని అడిగా. ఏం లేదు, వెళ్ళిపోవడమే అంది. మూవీకి వెళ్దామా అని అడిగా. వద్దు, లేట్ అవుద్ది అంది. లేదు, జేమ్స్ బాండ్ మూవీ, లేట్ ఏమవ్వదు, పోదాం సరదాగా అన్నా. ఓకే అంది. మూవీకి వెళ్ళాం. తను ముందు వెళ్తుంది. లైట్స్ ఆఫ్లో ఉండటం వల్ల కాలికేదో తగిలి పడబోయి తన నడుము పట్టుకున్నా. తను అబ్బా అంటూ మూలిగింది. నేను సారీ చెప్పి సీట్స్లో కూర్చున్నాం. బాండ్ మూవీ తెలిసిందేగా, హాట్ సీన్స్ చాలానే ఉంటాయి. తను తలదించుకొని సిగ్గుపడుతుంది. నేను మూవీ చూడ్డానికి వచ్చాం, నిద్రపోవడానికి కాదు అన్నాను. అబ్బా, మంచి మూవీకే తెచ్చావులే అని నవ్వుతుంది. ఏమైంది, మూవీ మంచిగానే ఉందిగా అన్నా. తను ఓహ్ అవునా అంటూ కళ్ళెగరేసింది. ఇదంతా కామన్ బాండ్ మూవీస్లో. నువ్వు మీ ఆయనతో చేయలేదా రొమాన్స్ అన్నాను. తన భర్తను గుర్తు చేయడంతో తను బాధపడింది. తన కళ్ళు తుడిచి భుజం మీద చేయి వేసి ఓదారుస్తున్నాను. తను కళ్ళు తుడుచుకోవడానికి చెయ్యి పైకి లేపింది. భుజం మీద ఉన్న నా చెయ్యి తన ఒడిలో పడింది. నేను కంట్రోల్ తప్పాను. చేతిని నడుంపై తీసుకెళ్లి దగ్గరికి లాక్కొని తనకి కిస్ పెట్టాను. ఇంగ్లీష్ మూవీ అవ్వడం వల్ల థియేటర్లో చాలా తక్కువ మంది ఉన్నారు.
తను నన్ను తోసేసి బయటికి వెళ్ళిపోయింది. తన వెనకాల నేను కూడా వెళ్ళి తనకి సారీ చెప్పాను. తను వినిపించుకోకుండా ఇంటికి వెళ్ళిపోయింది. నేను మెసేజ్ చేశా, రిప్లై లేదు. చాలాసార్లు సారీ చెప్పా, అయినా రిప్లై లేదు. తర్వాత తనే మెసేజ్ చేసింది, ఏంటి నువ్వు చేసిన పని అని కోప్పడింది. సారీ, అనుకోకుండా అయిపోయింది, కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాలేదు. నీ అందాన్ని అంత దగ్గరగా చూస్తూ అని చెప్పాను. దానికి తను, అయినా సరే థియేటర్లో అలా ఎవరైనా చేస్తారా? ఎవరైనా చూస్తే ఏంటి నా పరిస్థితి అంది. నేను సారీ, ఈసారి ఎవ్వరు చూడకుండా చేస్తాలే అన్నా. దానికి తను, ఏదో మంచోడివి అనుకుంటే ఇలా అంటావేంటి అంటుంది. మంచోడ్నే, కానీ నీ అందం నన్ను ఇలా కంట్రోల్ లేకుండా చేసింది అని చెప్పా. నువ్వు ఇన్ని రోజులు ఎలా కంట్రోల్లో ఉంటున్నావు? నీకు ఫీలింగ్స్ ఉండవా అన్నా. ఉంటాయి, ఎందుకుండవు, నేను మనిషినేగా అంది. మరెలా కంట్రోల్ చేసుకుంటున్నావు అన్నా. ఏదోలా కంట్రోల్ చేసుకుంటాలే అంది. ఏదోలా అంటే అన్నా. సిగ్గులేదా అని తిట్టింది. నీ దగ్గర నాకెందుకు సిగ్గు? అయినా సిగ్గుపడితే బాధపడాలి అన్నా. ఆ మాటలకి తను ఆలోచనలో పడింది. తను వయసులో ఉంది కాబట్టి సుఖం లేక బాధపడుతుంది, కానీ సమాజం ఏమనుకుంటారు అని ఆలోచిస్తుంది. అప్పుడు చెప్పింది, నాకు నువ్వు నచ్చావు, నీతో ఉండాలని ఉంది, కానీ ఎవరికైనా తెలిస్తే అని భయపడుతుంది. ఇలా భయపడుతూ ఉంటే బతకడం కష్టమని చెప్పి ధైర్యం ఇచ్చా. తను కొంచెం చేంజ్ అయింది, కానీ ఇక్కడ కుదరదు అని చెప్పింది. హైదరాబాద్ వెళ్ళాక చూద్దామంది. నేను ఓకే, నీ ప్రైవసీ నా బాధ్యత, నువ్వేం భయపడకు అని చెప్పా. ఇంకా అప్పటి నుంచి మా నార్మల్ చాట్ హాట్ చాట్గా చేంజ్ అయింది. హైదరాబాద్ వెళ్ళాక ఎలా ఉందాం ఏంటి అని సంభాషణలు జరిగాయి. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. ఇద్దరం ఒకే బస్సులో స్లీపర్ బుక్ చేసుకున్నాం. తను ఒక ప్లేస్లో ఎక్కింది, నేను వేరే ప్లేస్లో ఎక్కా. బస్సులో ఎవరికి అనుమానం రాకుండా. బస్సులో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని ఇద్దరం 1-2 సార్లు చూసుకున్నాం. అయినా కరోనా ఎఫెక్ట్ వల్ల అందరూ మాస్క్ వేసుకుంటున్నారు కాబట్టి అంత భయం లేదు. అయినా సీక్రెట్ అండ్ ప్రైవసీ ఇంపార్టెంట్, అందుకే ఎవరు తెలిసిన వాళ్ళు లేరని కన్ఫర్మ్ చేసుకొని మా బెర్త్లో వెళ్ళి రిలాక్స్ అయ్యాం. తొందరపడి ఎవరి దగ్గర చులకన పడకూడదు. ఎవ్వరు రూపాయి ఇవ్వరు, కానీ ఛాన్స్ దొరికితే వేలెత్తి చూపడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు కరెక్ట్గా లేకపోయినా వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారు. బెర్త్లో వెళ్ళాక ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. తనకి ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పాను. టైం తీసుకొని మంచి వ్యక్తిని పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు అని చెప్పాను. తనకి నా కేరింగ్ బాగా నచ్చింది. ట్రై చేస్తాను అని చెప్పి నా ఒడిలో పడుకుంది. పార్ట్నర్ని అర్థం చేసుకొని వాళ్ళ బాధని కూడా తగ్గించాలి. బస్ స్టార్ట్ అయింది. కొంచెం సేపు అలా మాట్లాడుకుంటూనే ఉన్నా. తను నా బుగ్గ మీద ముద్దు పెట్టుకొని హక్ చేసుకుంది. నాకు అర్థమైంది తనకి నేను బాగా నచ్చాను అని. ఇంకా మా రొమాన్స్ స్టార్ట్ అయింది. తను మెడ మీద ముద్దులు పెడుతున్నా. తను మెల్లగా మూడ్లోకి వస్తుంది. ఇంతలో బ్రేక్ పాయింట్ వచ్చి బస్ స్టాప్ చేశాడు. ఇంకా తను నేను సర్దుకొని మాస్కులు పెట్టుకొని వాష్రూమ్కి వెళ్ళి తర్వాత యుద్ధానికి సిద్ధమై వచ్చి బస్ ఎక్కాం. బస్ మూవ్ అయ్యేదాకా మాట్లాడుకుంటూ స్టార్ట్ అయిన కొంచెం సేపటికి మా పోరాటం స్టార్ట్ చేశాం. పోరాటం ముగిశాక ఇద్దరం హక్ చేసుకొని పడుకున్నాం. హైదరాబాద్ వచ్చేసింది. తను నన్ను తన రూమ్కి ఇన్వైట్ చేసింది. తను ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉంటుంది కాబట్టి ఓనర్స్తో ప్రాబ్లం లేదు. నేను ఫ్రెండ్ దగ్గరికి పోతున్నానని చెప్పి స్టార్ట్ అయ్యా. నాకు ప్రాబ్లం లేదు. తన హౌస్ రీచ్ అయ్యి మంచిగా హాట్ వాటర్తో స్నానం చేసి తిని హక్ చేసుకొని 1 అవర్ రెస్ట్ తీసుకున్నాం. నాకు మేల్కు వచ్చి మెల్లగా పోరాటం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఇద్దరం ఒకరికొకరు తినిపించుకొని మళ్ళీ రొమాన్స్ మొదలెట్టాం. ఆ రోజు మొత్తం మాకు రెస్ట్ లేదు. తర్వాత కూడా ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ నా హ్యాపీనెస్ ఒకటే ముఖ్యం కాదు. తనకి మంచి మ్యాచ్ చూసి తనని సెటిల్ చేయాలి. తనకి అదే చెప్పాను. తను నా కేరింగ్కి బాగా హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నాం. తన మ్యారేజ్ అయ్యాక తన లైఫ్ హ్యాపీగా ఉండాలి. తను నన్ను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్తుంది. ఏం చేసినా ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే చేయాలి. ఒకరు ఇబ్బంది పడుతుంటే మనం సుఖపడడం కరెక్ట్ కాదు. మనకి సుఖం లేనప్పుడు ఇలా చేయడం తప్పు లేదు, కానీ దానివల్ల ఫ్యామిలీ రిలేషన్ దెబ్బతినకూడదు. ఎవరూ బాధపడకూడదు. ఇలా సుఖం లేక బాధపడే ఆంటీస్ చాలామందే ఉంటారు. మరి మీరేమంటారు?